అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారు 28, 29, 30 తేదీల్లో వీరు నక్కతోక తొక్కినట్లే. నక్కతోక తొక్కినట్లని ఎందుకు చెప్పానో, అలాగే రహస్యంగా ఈ వీడియోని చూడండి అని ఎందుకు చెప్తున్నానో మీరు పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోండి. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా అంటే తెలివైన వారు, అదృష్టవంతులను కూడా చెప్పవచ్చు. గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఇప్పుడు డబ్బు పరంగా కానీ, సంతాన పరంగా కానీ, సంతోషంగా కానీ, లేదంటే ఇంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే పొందబోతున్నారన్నమాట. రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి, అంటే సూర్యుడు అనమాట. సూర్యుడు ఎలా అయితే బగా బగా మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగును చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంతే జాలిని, దయను, ప్రేమను చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. సింహం అంటే ఏంటంటే అడవికి రాజు. సింహం అనేది కుక్కల్లాగా పదే పదే అరవదు. అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించిందంటే గుండెల్లో వణికి పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటుంది. దాని యొక్క అరుపు అనేది అలాగా ఉంటుందన్నమాట. సింహరాశి వారు కూడా పదే పదే అందరితో లొడామని చెప్పి మాట్లాడరు. పదే పదే ఎదుటి వారిని మాటలతో విసిగించడం ఇలా చేయరనమాట. ఎందుకంటే వీరికి మాట్లాడే మాట ఒక్కటైనా కానీ చాలా శక్తివంతంగా, చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అనవసరమైన వారి దగ్గర వీరి తెలివిని, మాటని పొదుపుగా వాడతారని చెప్పుకోవచ్చు. అంటే చూడ్డానికి సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది, అంటే మనం ఒక మాట మాట్లాడామంటే, ఒక సలహా ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి. సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది. అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సింహం ఒక అడుగు ముందుకు వేసే ముందు, అంటే ఏదైనా సరే సాధించే ముందు 4 అడుగులు వెనక్కి వేస్తుంది. అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ప్రశాంతంగా ఉంటారన్నమాట. కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే, వీడు అనుకున్న పని 4 రోజులు ముచ్చటపడి చేశాడు, ఇప్పుడు పని వదిలేశాడు, వీడు బ్రతుకు ఇంతే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పూర్తి విరామం అయితే కాదు. వీరు ఒక్కసారిగా ముందుకు దూకారంటే విజయం తథ్యమని చెప్పుకోవచ్చనమాట. ఈ సింహరాశి వారు జనాలకి అందుబాటులో ఉండడం, జనాలతో మీటింగులు చేస్తూ, అంటే ఊరికనే మీటింగ్ చేస్తూ ఉండరనమాట. ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చునే పనేమీ లేకుండా పనులు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా వీళ్ళలాగానే చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా అయితే సింహరాశి వారు అలా ఎప్పుడు కూడా చేయరు. ఈ సింహరాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి. జనాలకి ఎప్పుడు కూడా టచ్లో ఉండరు. జనాలు ఏమనుకుంటారంటే, ఇప్పుడున్న రోజుల్లో ప్రస్తుతం అదే జరుగుతుంది. అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత జనాలకి చిక్కరు. కానీ సింహరాశి వారు మాత్రం ఎవరు అవసరానికి వాడుకుంటున్నారో, ఎవరు మన కోసమే ఉంటున్నారో అనేది ఖచ్చితంగా గమనించుకుంటారన్నమాట. అవసరానికి వాడుకున్న వారికి అస్సలు చిక్కరు, దొరకరు అన్నమాట. కాబట్టి అంత తెలివైన వారు. వీరితో మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా తెలివితేటలు చూపిస్తూ ఉంటారన్నమాట. అందరూ కూడా ఎక్కువగా ఈ సింహరాశి వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక కుటుంబంలో భార్య, అంటే ఒకవేళ మగవారైనా భర్తలైనా సరే కుటుంబాన్ని మాత్రం ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ ఆడ మగ ఇద్దరు కూడా సింహరాశి వారు ఉంటారు కదా. సింహరాశి వారిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పారనుకుంటున్నారు, కానీ ఆడవారికి కూడా గుణగణాలు కూడా ఈ సింహరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ సింహరాశి వారు చాలా మొండిగా ఉంటారన్నమాట. ఏదైనా సరే మొండిగా ఉండే క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశివి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. ఏ పనైనా సరే చకచకా చేస్తూ ఉంటారు. వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఉంటాయన్నమాట. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు కానీ, భార్య బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ చాలా విలువనిస్తారు.
నా అనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలి చెప్పండి? కష్టం వచ్చినప్పుడు నా అని తోడు ఉండాలి కదా. వారిలో కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు. వారిలో ఈ సింహరాశి వారు కూడా ఒకరు. సింహరాశి వారు ఒక్కసారిగా వీరు నా అనుకుంటే మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరన్నమాట. అయితే మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ సింహరాశి వారు చాలా ప్రత్యేకమైన వారన్నమాట. అయితే సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందు ఉంటారు. ఆపదలో ఉన్నవారికి వారి యొక్క సలహాలతోటి, సూచనలతోటి, మాట సహాయంతోటి ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు. నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణమైన ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరిని గుడ్డిగా నమ్మేయచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక పర్సనల్ విషయం, ఏదైనా సీక్రెట్లు, రహస్యాలు వీరితో పంచుకున్నా సరే మూడో వ్యక్తికి తెలియొద్దని చెప్తే చాలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి ఎవరికి కూడా తెలియనివ్వరనమాట. ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో వీరు చేస్తున్న ఉద్యోగాలు యందు, వ్యాపారాలు యందు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు కూడా మీ యొక్క మనస్తత్వాన్ని కానీ, స్వభావాన్ని కానీ ఎవ్వరి కోసం కూడా మార్చుకోవద్దు. ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరి కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఇక మీరు వినబోతున్న 5 శుభవార్తల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మీరు మొదటి శుభవార్త విషయానికి వస్తే ఇళ్ల స్థలం అనేది ఒకటి కొనుక్కుంటారండి. మీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి, మాకంటూ ప్రత్యేకంగా నూతన గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా కొనుక్కుంటారన్నమాట. ఇక ఇళ్ళ స్థలాన్ని కూడా కొనుక్కుంటారు. ఇంటికి సంబంధించిన స్థలం కానీ, లేదా ఇల్లు కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఈ సింహరాశి వారైతే తీసుకుంటారు. సింహరాశి వారికి ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ కూడా ఈ మార్చి 30 నుంచి కూడా వీరికి ఉగాది నుంచి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవన్నమాట. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం అనేది జరగలేదో వారి ఇంట పెళ్లి బాసలు అనేవి మోగబోతున్నాయి అన్నమాట. అంటే వారికి వివాహం అనేది జరగబోతుంది. అంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి మీరు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 100కి 100% అనేది వివాహ యోగం అనేది కనిపిస్తూ ఉంది. ఇక 4వ శుభవార్త ఏంటంటే ఉద్యోగం. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం. అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదో, కొంచెం జీతం పెంచాలని చెప్పి అనుకుంటున్నారో వారికి జీతం పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకోవడం, వారే స్వయంగా ప్రమోషన్స్, ఇటువంటివన్నీ కూడా జరగడం అంటే ఉద్యోగం పట్ల, వృత్తి పట్ల, వ్యాపారం పట్ల ఆర్థిక లాభాలనేవి చాలా చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే సంతానానికి సంబంధించింది. అలాంటి గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలైతే, సింహరాశి వారి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు, వీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది నిజంగా వారి యొక్క తల్లిదండ్రులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, సింహరాశి వారు ఎటువంటి 5 శుభవార్తలు వినబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఇక ఈ 3 రోజులు కూడా వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 28, 29, 30 తేదీల్లో ఈ సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, బిజినెస్ రంగాలు, ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆర్థిక లాభాలనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. చేసే పనుల్లో కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారు కొంచెం కష్టపడండి. కష్టపడితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
ఇక ఈ 3 రోజుల్లో కూడా ఈ సింహరాశి వారికి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. మంచిగా పెద్దల పట్ల కూడా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు ఈ 3 రోజులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి సంబంధించి చాలా అనుకూలంగా ఉందండి. ఈ 3 రోజులు కూడా మంచిగా చదువుకుంటారు. మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చక్కగా రాస్తారు. ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తితోటి ఈ 3 రోజులు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సింహరాశి వారికి చదివి వస్తాయి కాబట్టి విద్యార్థులకి ఈ 3 రోజులు కూడా చాలా చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు లవర్స్ అంటే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో పెద్దలు కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంటారన్నమాట. అంతా శుభప్రదంగా ఉంటుంది. వివాహం కూడా చేసుకోబోతారు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఇక చింతించాల్సిన అవసరం అయితే లేదు. అయితే సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.